విశాఖపట్నంలో మతి స్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఫోన్ వీడియోస్ చూస్తూ ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారని అన్నారు. నిందితులు ఎవరైనా శిక్ష పడవలసిందేనని వ్యాఖ్యానించారు. అదే మేము ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే ఈ కేసు మా దగ్గరికి రాలేదు. మొన్న కేజీహెచ్ కూడా నేను ఎందుకు చెప్పండి, మాకు మెయిల్ వచ్చింది డైరెక్ట్గా ఇలా జరిగిందని. సో ఇప్పుడు కూడా అడిగా, వాళ్ళు మాకు రాలేదు అంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు గో దేర్ నౌ. కమిటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే ఒక ఇష్యూ ఏం జరిగినా ఒకళ్ళు తప్పిదం వల్ల కానివ్వండి, అది ప్రభుత్వం మీదకి వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ చెప్పడానికి ఎప్పుడు చూసే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ప్రతి ఇంటికి ఒక కాపలా పోలీసుని కానీ, లేకపోతే ఒక కాలేజ్లో ప్రతి అమ్మాయిలు ఉండే చోట ఎక్కడ కాపలా పెట్టలేం. ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఉంటారో అది వాళ్ళ బాధ్యత. ఇక్కడ నా దగ్గర చదువుకునే పిల్లలు కానివ్వండి, పనిచేసే ఆడవాళ్ళు కానివ్వండి, జాగ్రత్తగా ఉండాలి. దానికి నేను ఏం చేయాలనేది ఆ మైండ్ సెట్తో ప్రతి ఒక్కరు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తే ఇలాంటివి జరగవు. ఎందుకంటే యాక్షన్ అనేది జరిగితే ఇంకొకడు చేయడు. సో అందుకే ఆస్కింగ్ జరిగింది. ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం గ్రేట్. చాలా మంది చెప్పరు, భయపడి, లేకపోతే రేపు నన్ను హెరాస్ చేస్తారనో, నన్ను పాస్ చేయరని భయాలు ఉంటాయి. కానీ అవన్నీ తట్టుకొని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఆ అమ్మాయికి అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడటం మన బాధ్యత. అదే మేము ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే ఈ కేసు మా దగ్గరికి రాలేదు. మొన్న కేజీహెచ్ కూడా నేను ఎందుకు చెప్పండి, మాకు మెయిల్ వచ్చింది డైరెక్ట్గా ఇలా జరిగిందని. సో ఇప్పుడు కూడా అడిగా, వాళ్ళు మాకు రాలేదు అంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు గో దేర్ నౌ. కమిటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే ఒక ఇష్యూ ఏం జరిగినా ఒకళ్ళు తప్పిదం వల్ల కానీ